ఓకే. వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ సెషన్‌లో మనం అర్థమెటిక్ రీజనింగ్‌పై కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. మరి ఈ ప్రశ్న చూడండి. ద యావరేజ్ ఆఫ్ 10 నంబర్స్ ఈస్ 31. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ ఫార్మ్డ్ బై మల్టిప్లయింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ విత్ 7. సో, ప్రాబ్లమ్‌ని ముందు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10 నంబర్స్ యొక్క యావరేజ్ ఏమో 31 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక యావరేజ్‌ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. కొత్త యావరేజ్‌ని. ఏంటి యావరేజ్ అట మరి? ఆ 10 నంబర్స్‌ని కూడాను చూడండి 7తో మల్టిప్లై చేశాక వచ్చే కొత్త యావరేజ్‌ని మనకి కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఎటువంటి పెద్ద పెద్ద ఫార్ములాస్ మనం యూజ్ చేయనవసరం లేదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే 10 నంబర్స్ యొక్క మనకి యావరేజ్ ఎంతనిచ్చాడు? 31. ఈ 10 మందిని కూడాను మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? 7తో విడివిడిగా ఇంటూ చేసి అప్పుడు వాటికి మనం యావరేజ్ కట్టేటప్పుడు ఎంతొస్తుందంటే యావరేజు ప్రతి నెంబర్ కూడా 7 టైమ్స్ పెరుగుతుంది కదా! ఈ 10 మంది తాలూకా ప్రతి వాడిని కూడా మనం 7తో ఇంటూ చేస్తే ప్రతి నెంబర్ కూడా 7 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా యావరేజ్ కూడా 7 టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా? అంటే పాతలో ఉన్నటువంటి యావరేజ్ ఇప్పుడు 7 టైమ్స్ పెరగాలి. అంటే ఇండైరెక్ట్‌గా 31ని 7తో ఇంటూ చేస్తే చాలనమాట. సో, 7 1 జా 7, 7 3 జా 21. సో, కాబట్టి ఆన్సర్ ఎంత అవుద్ది? 217. దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ 3 numbers are 4a, 6a, 7a. What is the LCM of if a is a positive integer? a అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయితే మరి ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అంటున్నాడు. అరే ఇంతవరకు మాకు ఓన్లీ నెంబర్స్కే కదా ఎల్సిఎం కట్టడం వచ్చి ఇక్కడ ఏంటి ఏస్తో ఇచ్చాడంటే మీరు ఏం గాబరా వస్తున్న అవసరం లేదు. ఫస్ట్ అందులో ఉన్నటువంటి నెంబర్స్కి ముందు మీరు ఎల్సిఎం కట్టేయండి. చూడండి 4కి 6కి 7కి ఎల్సిఎం మనం కట్టామనుకోండి. చూడండి 2 టేబుల్తో 2 2 జా 4, 2 3 జా 6, 7 అలాగే దించుకుంటారు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే కదా! 2 3 7 ప్రైమ్ నెంబర్సే కాబట్టి వీటన్నిటిని ఇంటూ చేద్దాం. చూడండి 2 2 జా 4, 2 2 జా 4, 4 3 జా 12, 12 7 జా 84. మరి అన్నిట్లో ఏ ఉంది కదా! మరి ఏ అన్నిట్లో ఏ కామన్‌గా ఉంది కాబట్టి వీటికి ఏలు కూడా మనం ఎల్సిఎం కట్టేసామనుకోండి. సో, వాటిలో ఎల్సిఎం ఏ. ఓకేనా? ఇప్పుడు 84ని ఏని మనం కంబైన్డ్‌గా చెప్తే 84A అనేది మనకి కావాల్సినటువంటి ఎల్సిఎం. సో, కాబట్టి 84A అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకిచ్చిన 4 ఆప్షన్స్‌లో ఏదైనా ఒక ఫ్రాక్షన్‌లో డినోమినేటర్‌కి చూడండి డినోమినేటర్‌కి 1ని యాడ్ చేస్తే అది కంప్లీట్‌గా ఆ ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 అయిపోతుందంట. మళ్ళీ సేమ్ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ ఇట్ బికమ్స్ 1. అదే సేమ్ ఫ్రాక్షన్‌కి మనం ఒకవేళ న్యూమరేటర్‌కి 1 యాడ్ చేసామనుకోండి అప్పుడు అది ఎంత అయిపోతుందట? 1 అయిపోతుందట. దెన్ దట్ ఫ్రాక్షన్ ఈజ్ వాట్ అని అడుగుతున్నాడు మనకి. ఓకేనా? ఈ 4 ఫ్రాక్షన్‌లో మనకి ఏట ఫ్రాక్షన్. సింపుల్‌గా చేసి చూద్దాం ఒకసారి మనకి. ఫస్టు ఒకవేళ మనం డినోమినేటర్‌కి 1 యాడ్ చేస్తే 1/2 అవ్వాలి. ఓకేనా? నేనొకసారి డినోమినేటర్‌కి 1 యాడ్ చేస్తే 1/2 అవ్వాలంటే 1/2 అంటే అర్థం ఏంటి? పైన న్యూమరేటర్‌లో చూడండి న్యూమరేటర్ అనేది డినోమినేటర్‌లో సగం అవ్వాలి. 1/2 అంటే అర్థం ఏంటి మరి? ఇక్కడ న్యూమరేటర్ అనేది డినోమినేటర్‌లో సగం ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికి యాడ్ చేస్తే? డినోమినేటర్‌కి యాడ్ చేస్తే. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అలా సగం అవ్వాలంటే నాకు కనిపిస్తున్న ఆప్షన్ ఇక్కడ బాగా ఆప్షన్ డి కనిపిస్తుంది. ఎలాగ చూడండి. ఇక్కడ 2/3లో 3కి 1 యాడ్ చేసి డినోమినేటర్‌కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2/4. 2/4 అంటే 2 1 జా 2, 2 2 జా 4, 1/2 అవుతుందా? ఓకే. మరి ఇదే 2/3కి ఇంకేం చెప్పాడు? న్యూమరేటర్‌కి 1 యాడ్ చేయమన్నాడు. ఒకవేళ న్యూమరేటర్‌కి 1 యాడ్ చేసామనుకోండి అంటే 2కి 1 యాడ్ చేస్తే 3/3. 3/3 అంటే దాని వాల్యూ ఎంత? 1 కదా! సో, కాబట్టి మనకి 2 కేసెస్ కూడా సరిపోతుంది. 2/3లో చూడండి 2/3లో మనం డినోమినేటర్‌కి 1 యాడ్ చేస్తే 2/4 అయింది. ఇట్ ఈక్వలెంట్ టు 1/2. అదే 2/3లో న్యూమరేటర్‌కి 1 యాడ్ చేస్తే 3/3, 3/3 అంటే 1. సో, కాబట్టి మనకి ఆప్షన్ డి సరిపోతుందనమాట. తర్వాత ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ ఎ డై త్రో వన్స్ దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ ఒక డైని మనం త్రో చేసామనుకోండి, విసిరాము కిందన వేసామనుకోండి పాచింగ్ ఫ్లోర్ పైన. అప్పుడు గెట్టింగ్ ఎ ప్రాబిలిటీ చూడండి. ఏంటి ప్రాబిలిటీ? టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక డైని మనం కిందన వేసినట్లయితే వాటిలో మనకి పడే నెంబర్లు మనకు తెలుసు.
1 నుంచి మనకి 1, 2, 3, 4, 5, 6 అనే మనకి 6 టోటల్‌గా అవుట్‌కమ్స్ వస్తాయి. వాటిలో మనకి పెర్ఫెక్ట్ స్క్వేరే కావాలి మనకి. మరి 1-6లో పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎవరెవరు మనకి? సో, 1 అనేవాడు ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే 4 అనేవాడు ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? 1 అండ్ 4. కాబట్టి ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ మనకి పాసిబుల్ అవుట్‌కమ్స్ ఏమో న్యూమరేటర్‌లో వేసుకోవాలి. మనకి ఎవరెవరు పాసిబిలిటీ మనకి 2 ఛాన్సులున్నాయి. 2 ఒకటి, 1 ఒకటి, 4 ఒకటి కాబట్టి 2 పైన. బట్ మనకి ఒక పాచికని లేదా ఒక డైని మనం వేసామనుకోండి టోటల్‌గా మనకి టోటల్ అవుట్‌కమ్స్ అండి 1-6 వరకు ఎవరైనా పడొచ్చు కాబట్టి టోటల్ అవుట్‌కమ్స్ 6. సో, కాబట్టి మనకి ప్రాబబిలిటీ 2/6 అవుతది. మనకి ఆప్షన్‌లో 2/6 ఉంటే అదే ఆన్సర్ అవుతది. మరి 2/6 బదులుగా దాని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ మనకి 2 1 జా 2 అలాగే 2 3 జా 6 1/3 ఇచ్చాడు. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. ఫైండ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4x² - 7x + 5. సో, ఎడిటివ్ ఇన్వర్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! మరి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? మొత్తం ఇందులో ఉన్నటువంటి ఈ గ్రూప్ అంతటికి ఎవరిని యాడ్ చేస్తే ఇది మొత్తం 0 అయిపోవాలనమాట. అలా అయిపోవాలంటే ఈ గ్రూప్ అంతటికి ఎవరిని యాడ్ చేయాలంటే ఇండైరెక్ట్‌గా ఒక నంబర్‌కి ఎవరిని యాడ్ చేస్తే 0 అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ +xకి -xని యాడ్ చేస్తేనే అది 0 అవుతాడు. అంటే ఇండైరెక్ట్‌గా ప్రతి అందులో ఉన్నటువంటి టర్మ్ యొక్క సైన్‌ని మనం చేంజ్ చేయాలి. ప్లస్‌గా ఉండేవాడిని మైనస్‌గా మార్చాలి అని అర్థం అనమాట. సో, అదే చేద్దాం చూడండి. సో, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్ అంతా కూడా 0 అయిపోవాలంటే అన్నిటికి కూడా మైనస్‌తో ఇంటూ చేయాలి. అంటే మైనస్‌తో ఇంటూ చేయడం అంటే అర్థం ఏంటి? అన్నిటికి గుర్తులు మార్చేయాలి. అంటే +4x² ఏమవుద్ది? -4x². అలాగే -7x ఏంటవ్వాలి? +7x. అలాగే +5 ఏంటవ్వాలి? -5. ఇది ఎక్కడుందో మనం వాటిని అలా 4 ఆప్షన్‌లో వెతుక్కోవాలి. సో, మరి ఎక్కడుంది చూడండి. ఇలా మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా కొన్ని చేంజెస్ ఉన్నాయి.